మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లడం ఖాయమని వేములవాడ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ వాహనదారులను హెచ్చరించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపడం, మైనర్లు వాహనాలు నడపడం చట్టనిత్య నేరమని, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు. వాహనదారులు జాగ్రత్తగా ట్రాఫిక్ నిబంధనలకు మేరకు వాహనాలు నడపాలని, పదే నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, చివరికి జైలుకు పంపించే అవకాశం కూడా ఉంటుందని సూచించారు. చాలా న్యూసెన్స్ జరుగుతుంది, ప్లస్ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి వెహికల్ చెకింగ్ తరువుగా చేస్తున్నాము. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకు రెగ్యులర్గా మైనర్స్ కూడా డ్రైవ్ చేయడం జరుగుతుంది. వారిని క్యాచ్ చేసి అంటే ఎప్పుడైతే వెహికల్ చెకింగ్ దొరుకుతారో వాళ్ళకి మొదటగా కౌన్సిలింగ్ చేసి నెక్స్ట్ టైం వాళ్ళు వెహికల్ డ్రైవ్ చేయకుండా వాళ్ళకు సరైన సూచనలు ఇస్తున్నాము. సెకండ్ టైం ఇట్లా వాళ్ళు దొరికితే వాళ్ళకు 25,000 జరిమానా పడుతుంది. అలాగే వాళ్ళ పేరెంట్స్కి 3 days జైలు శిక్ష ఉంటుందని మీడియా ద్వారా తెలియజేస్తుంది.